పుట్టుకతోనే శ్వాస ఎలా ప్రారంభం అవుతుంది అది మీకు తెలియాలి. అదేమిటంటే పుట్టుకతో అందరూ శ్వాస బయటికి వెళ్ళి తీసుకుంటామని అంటారు. ఏమి మామూలు శ్వాస కానీ కాదు. లోపలికి బయట గాలి లోపలికి వెళ్ళాలనుకుంటే లోపల ఏదో ఖాళీ ఉండాలి కదా, నెగిటివ్ ప్రెషర్ ఉండాలి కదా. కానీ తల్లి గర్భం ఉండేటప్పుడు ఆ శ్వాస ఉండదు. అంటే మనకి ఊపిరితిత్తులోనే ఒక రకమైన ద్రవం ఉంటుంది. ఆ ద్రవమే మనం వైద్యశాస్త్రంలో స్వింగోమైలిన్ ఫ్లూయిడ్ అంటాం. అది నిండుంది కాబట్టి శ్వాస లేదు. అది ముందు ఖాళీ అవ్వాలి. అది ఖాళీ అవ్వదా బయటకు వెళ్ళి లోపలికి వెళ్ళదు. అది ఖాళీ అవ్వాలి అనుకుంటే బయట నుంచి ఒక ఒత్తిడి, ఒక ఇంపల్స్ అది మెదడు నుంచి నెరస్ ద్వారా వచ్చి ఊపిరితిత్తు మీద పనిచేసేది ప్రెస్ చేయాలి. ఆ ప్రెస్ చేసేది మొదట నిశ్వాసము. బయట ఆ ద్రవం బయటకు రావాలి. వస్తే అది ఖాళీ అయితే మనలో ఉండే గాలి అరలు ఎంటీ అయితే అవి మన బయట గాలి లోపలికి వెళ్తాయి. సో మొట్టమొదటి ఏంటంటే ఆ మొదటి శ్వాసే నిశ్వాసంతోనే ప్రారంభం.